Hello, Namaste, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్ అన్నమాట. ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ తీయగా. ఈవినింగ్ సన్ రైజ్ అయితే ఎంత బాగుంది కదా వ్యూ, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పాస్తా చేసాను. వరీనా కోసం నేనైతే టమాటో మంచిగా గ్రైండ్ చేసి వేసాను అనమాట. సో తను చాలా చాలా ఇష్టంగా తింటుంది పాస్తా అయితే. అండ్ నేను పాస్తా వచ్చేసి విత్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో కూడా చేస్తాను. అది ఇంకా చాలా బాగుంటుంది. విత్ కొంచెం పిండి అండ్ మిల్క్ యాడ్ చేసి చేస్తే చాలా చాలా బాగుంటుంది. బాయ్ ఎవరికి బాయ్ చెప్తున్నా. సో అది బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంకా ఇద్దరం కలిసి స్నానం చేసేసామన్నమాట. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. నేను ఈ మధ్య ఎవ్రీడే టెంపుల్కి వెళ్తున్నాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. సో నేను రెడీ అయిపోయాను. చిట్టి తల్లిని కూడా ఇంకా రెడీ చేయాలి. సో అందుకని చెప్పేసి దానికి ముందుగానే నేను టెంపుల్కి వెళ్ళే బిఫోరే దానికి స్నానం చేయించేసాను అనమాట. నేను వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను చాలా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. సో బిఫోర్ వరీనా పుట్టక ముందుకు శారీని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా చాలా ఇష్టమైన కలర్ అండ్ శారీ నాకు ఇది. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రాక్ది, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సో టెంపుల్కి వెళ్ళే ముందు అయితే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా చాలా మెత్తగా ఉంటుంది. సో వరీనాకి అయితే లాంగ్ ఫ్రాక్ వేసాను అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్. ఆల్మోస్ట్ ఫ్రాక్స్ వరీనాకి ఫ్రాక్సే చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ మినీ స్కర్ట్స్ కూడా చాలా చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. సో ఇద్దరం కూడా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నాము. సో వరీనాకి కూడా ఈ ఫ్రాక్స్ వచ్చేసి నేను బెల్లా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, దానికి ఫ్రాక్స్ అయినా మిడ్డీస్ అయినా బెల్లా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకుంటాము. సో ఇంకా దాన్ని రెడీ చేసేసి నేనైతే టెంపుల్కి వచ్చేసాను. ఫస్ట్ అయితే మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వచ్చాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. చాలా ప్రశాంతమైన టెంపుల్ అయితే ఇది. ఆ తర్వాత ఇంకొక శివాలయం కూడా ఉంది మా ఊర్లో. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. ఈ శివాలయం గుడి చుట్టూ అంతా కూడా పచ్చని పొలాలు, చాలా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో టెంపుల్ ఎంత బాగుంటుందో కదా. సో చాలా బాగా అనిపించింది. దేవునికి అయితే దీపం పెడుతున్నాం అనమాట. నేను ఎవ్రీడే టెంపుల్లో ఖచ్చితంగా శివాలయంలో దీపం పెట్టేసే వస్తాను. సో ఈ శివాలయం చుట్టుపక్కల ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది గొల్లొల్లది అనమాట, బీరప్ప టెంపుల్ అనమాట ఇది. సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళి చూసి వద్దాము. కింద బనియన్ ట్రీ ఉందన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల ఏవీ తండ్రి దా.
యూజువల్ వరేణ్యతోనే ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. అది చేసే చిట్టి చిట్టి అల్లరి మాటలు చాలా చాలా టైం పాస్ అవుతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ మీరు చూడండి అది ఎంత బాగా చదువుతుందో అసలు. అయిపోయిందా? నిజంగా పిల్లలు ఏది చేసినా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. సో అప్పుడప్పుడు కొంచెం కోపం తెప్పించే పనులు చేస్తారేమో కానీ చాలా టైమ్స్ మాత్రము చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇలాంటి మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను మూవీ చూస్తున్నాను ఆ టైంలో. సో వరేణ్య వచ్చేసి పాల బాటిల్ క్యాప్ తీసుకొని నాతో ఆడుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా నేను ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత బుక్ ఇచ్చి చదవమంటే చదువుతూ ఉందన్నమాట. చూడండి మీరే. అండ్ దెన్ నేను టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పాను కదా, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టేసుకొని వస్తున్నాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు. నిజంగా యాజ్ ఏ మామ్ అయిన తర్వాత చాలా అలవాట్లు అయితే చేంజ్ అయిపోయాయి నాలో. నిజంగా పర్ఫెక్ట్ ఉమెన్ అనేది మదర్ అయ్యాకే మనము ఫీల్ అవుతామేమో అనిపించింది నాకు నిజంగా. ఆ తర్వాత ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి మూవీకి అయితే వెళ్ళాము, జాక్ మూవీ. యాక్చువల్గా నాకు కోర్ట్ మూవీ చూద్దామని చాలా ఇష్టం ఉంటుండే, బట్ చూడలేకపోయాను. సో నేను వెళ్ళేసరికి ఆల్రెడీ కోర్ట్ మూవీ కూడా వెళ్ళిపోయింది. అంత లేట్గా వెళ్ళాను అనమాట. అండ్ ఫైనల్గా పాప్కార్న్ తినకపోతే ఎలా మూవీలో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంటికి కావాల్సిన కొన్ని హోమ్ నీడ్స్ అవసరం ఉండే, సో అవి తీసుకుందామని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక మార్ట్కి అయితే వెళ్ళాను. చాలా చాలా బాగున్నాయి. సో కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ దెన్ కమింగ్ టు సమ్మర్ కాబట్టి ఇంకా మనం చల్లగా ఏవైనా తీసుకోవాలనిపిస్తుంది. సో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఇంకా బాదం సెంటర్కి వచ్చాము. బాదం మిల్క్ తీసుకున్నాం విత్ ఐస్ క్రీమ్. ఇలా ఫలూడా సెంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ నా ఆప్షన్ అయితే బాదం మిల్కే ఉంటుంది. సో మీరు కూడా ఎక్కువగా బాదం మిల్కే తాగుతారా? ఏం తాగుతారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దెన్ ఇంటికి రాగానే ఇంకా వరేణ్యతోటి ఆడుకుంటూ ఉన్నాను అనమాట. చింతగింజలతో ఆడుతున్న తను. ఈవినింగ్ ఎంత బాగుందో అసలు. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా గాలి వచ్చింది, కొంచెం సేపు వర్షం కూడా పడింది అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి నేచర్ అయితే చూడలేకపోతారని నా ఫీలింగ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డే మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో టెంపుల్ అంతా కూడా ఇలా పందిరి వేశారనమాట. యాక్చువల్గా ఒక 5 రోజుల పాటు చండీ హోమం జరగబోతుంది అనమాట. నేను ఆ వీడియోస్ కూడా కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను. ఇంటికి వచ్చాక లంచ్ టైంలో పప్పుచారు విత్ పాపడ్ అయితే తిన్నాము. అండ్ మైక్రో ఓవెన్లో నేను కేక్ బేక్ చేస్తున్నాను అండ్ పిజ్జా కూడా బేక్ చేశాను. చాలా 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 బాగా వచ్చాయి అసలు. కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈవినింగ్ టైమ్స్ కిడ్స్ని ఎంగేజ్గా ఉంచుతూనే ఉండాలి అసలు. వాళ్ళకి ఏదో ఒక పని చెప్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేనైతే ఒక ట్రే తీసుకొని దాంట్లో వాటర్ అంతా ఫిల్ చేసి వాటర్లో ఆడే టాయ్స్ అంతా కూడా తీసుకొని దాంట్లో వేసాను. పేపర్ బోట్స్ కూడా దానికోసం వేసాను అనమాట. సో ఇవి వచ్చేసి వాటర్ టాయ్స్ అనమాట. బాత్ చేసేటప్పుడు నేను బాత్ టాయ్స్ అవి వేసి ఉంటాను అనమాట. సో వాటర్ అంతా అండ్ దట్టు సమ్మర్ కదా, సో వాటర్లో ఆడుకోని అని చెప్పేసి అలా వదిలేసాను అనమాట. అండ్ నేను యశ్వంత్ అయితే కొంచెం పనుండి బయటికి వెళ్ళాము. సో అక్కడ బాదం తాగేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.